పొలిటికల్ పంచులు ఓ రేంజ్ లో పేలుతున్నాయి. మైనార్టీల సంక్షేమం అనే పాయింట్ పై చంద్రబాబు వర్సెస్ మంత్రి జోగి రమేష్ మధ్య డైలాగ్ వార్ పెనమలూరు పాలిటిక్స్ ని హీట్ ఎక్కించింది. ఎవరికైనా ముస్లిం సోదరులకి తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నాయి కుండే వాళ్ళందరినీ. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజుల్లోనే 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ పిల్లలకు విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇమాములకి మౌజుములకి పారిశోధకం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏదో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతుందని. 5 ఏళ్లు ఎక్కడ దాంకున్నావు జగన్మోహన్ రెడ్డి చెప్పు. చంద్రబాబు నాయుడికి TV9 ద్వారా సవాల్ చేస్తా ఉన్నా, దమ్ముంటే చర్చకు రా. ఈ రోజున ముస్లిం మైనార్టీలని నా 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 మైనార్టీ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున శాసనసభలో 7 ముస్లిం సోదరులు అడుగుపెట్టిపోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాను గుర్తు మీద గెలవబోతూ ఉన్నారు, చరిత్ర సృష్టించబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు దిక్కులేని వాడు ముస్లిం మైనార్టీ నువ్వు చేయటమా? నీ హయాంలో 2014 నుంచి 19 దాకా నీ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మైనార్టీలకి మంత్రి పదవి ఇవ్వలేకపోయావు చంద్రబాబు నాయుడు. నీకు సిగ్గుందా? మైనార్టీలు ముస్లింల గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఒకప్పుడు ఒక ఛాన్స్ అన్నాడు, తల మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. తర్వాత మా తమ్ముడు చెప్పినట్టు పిడిగుద్దులే గుద్దులు, బాదుడే బాదుడు. నీ ఫ్యాన్ తిరగడం మానేసింది. దాన్ని ప్రజలందరూ కూడా చిత్తు చేసి చెత్త బుట్లో బారేస్తారు. నువ్వు ఇప్పుడు కావాలంటే గొడ్డలేని సింబల్గా పెట్టుకో బెదిరించడానికి. ఆ తర్వాత నీ పార్టీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేస్తారు. శని వదిలిపోతుంది. నేను ఒంటరిగా వస్తున్నానంటున్నాడు. కాదు, నువ్వు శవాలతో వస్తున్నావు. 2014 ఎన్నికలు తండ్రి లేని బిడ్డ, అవునా కాదా? 2019 బాబాయి తండ్రి కూడా లేడు, బాబాయి కూడా పోయాడని చెప్పాడా లేదా? బాబాయిని గొడ్డలు వేటేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళా నిన్న పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి ఇవ్వనీయకుండా చేసి, గల్లాపేటలో డబ్బులు లేకుండా చేసి, ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశాడు. ఇక్కడే ఒక అతను, ఒక నాయకుడు, మహానాయకుడు వచ్చాడు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇక్కడ ఎవరాయన? శవ రాజకీయాలు ప్రారంభించాడా లేదా? చూపిస్తా నీ తడాక ఏంటో, నీ శవ రాజకీయాలు ఏంటో, ఏం చేయబోతున్నావో. ఉరికిత్తించే రోజు దగ్గరలో వస్తుంది. ఏం చేయాలనో పెనమలూరు ప్రజానీకం తిరుగు తపాల్లో పంపించండి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రోగికి మెడిసిన్ బోడే ప్రసాద్, తెలుగుదేశానికి కంచు కోట పెనమలూరు. నేను గెలుపు ఆశించడం లేదు, ఇక్కడ గెలవడానికి రాలా. ఎంత మెజారిటీ ఇస్తారని అడగడానికి వచ్చాను. నేను ఎన్నికలైనాక సమీక్ష చేస్తా. ఇప్పుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకుంటా. ఒక్కరు మీ ఓటు గాని రోగికేస్తే మీ కథ వల్ల నాకైతే అర్థం కాదు. నేను ఇక్కడ ఉంటానా, చంద్రబాబు నాయుడు పారిపోయి హైదరాబాద్లో ఉంటాడనేది స్పష్టంగా ప్రజలు తీర్పునివ్వబోతూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో వచ్చాడు, ఇష్టం వచ్చినట్టు సొల్లు వాగుడు వాగాడు, వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు ఎవడైనా ఉన్నాడు అంటే రాజకీయాల్లో ఈ చంద్రబాబు నాయుడే. క్యారెక్టర్లెస్. అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో తెలీదు, ఏ పార్టీతో కాపురం చేస్తాడో తెలీదు, ఏ పార్టీకి విడాకులు ఇస్తాడో తెలీదు, ఏ పార్టీతో కలిసి పోటీ చేస్తాడో తెలీదు. కలిసి పోటీ చేసిన తర్వాత ఆ కలిసి ఉండడం వల్లనే ఎట్లా వెన్నుపోటు పొడుస్తాడో, బ్లడ్ కూడా రాకుండానే పొడి చేస్తాడు. అంటే అంత గనుడు చంద్రబాబు నాయుడు. కాబట్టే ఈరోజు అతనికి ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రాబోతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ చేయట్లా, కేవలం కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఆరాట పడుతున్నాడు తప్ప ముఖ్యమంత్రి పదవి కోసం కాదని స్పష్టంగా ఈ రోజున. ఎందుకు అని చెప్పేసి అడుగుతారేమో.
కుప్పంలో 3 రోజుల పాటు గడప గడప తిరిగాడు. కుప్పంలో అభివృద్ధి చేసినోడైతే, కుప్పం ప్రజలకి మంచినీళ్ళు ఇచ్చినోడైతే చంద్రబాబు నాయుడు ఎందుకు గడప గడపగా తిరిగి ఓట్లాడుకుంటాడు? అంటే ఇదే నిదర్శనం. ఈరోజు చంద్రబాబు నాయుడు కుప్పంలోనే ఓడిపోబోతున్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చి పెనమలూరులో నా మీద ఏదో సొల్లు వాగుడు ఆగాడు, ఏదో రాసిచ్చారు, అది చదివాడు, పోయాడు. ఈరోజు ఏ సర్వేలు చూసుకున్నా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురులేదు, పెనమలూరులో జోగి రమేష్కి ఎదురులేదని చెప్పేసి అన్ని సర్వేలు కూడా స్పష్టంగా చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు సొల్లు మాటలను ఎవడంటాడు? వాళ్ళు ఆల్రెడీ పెనమలూరు ప్రజలు నన్ను వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. వాళ్ళ సొంత అన్నగా, తమ్ముడిగా, వాళ్ళ బిడ్డగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, ఫలితాలు చూస్తారు కదా. ఈ రోజున పెనమలూరు ప్రజలకి ప్రతి ఒక్కరికి చెప్పాను, నా మాట నమ్మారు. 24/7 సర్వీస్ చేస్తానని చెప్పా.